Shyam Babu, very, very happy new year to Manoj you. Babu, wish you a very, very happy new year. And Andarki. Yes, అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్. వెరీ వెరీ హ్యాపీ. ఇట్స్ జెన్యున్లీ బిన్ వెరీ ఎక్స్ట్రా స్పెషల్. అంతే కదా ఇట్స్ అది I was just about to say we entered the year with a bang. విత్ బ్యాంక్ కరెక్ట్ గా సౌండ్ ఎఫెక్ట్ కూడా సౌండ్ పడింది. ఎఫెక్ట్ కూడా పడిపోయింది. అదే కొన్ని సినిమాలకి అలా కుదురుతాయి, అంతే కదా. ఇంటర్వ్యూలకు కూడా కుదిరిపోతున్నాయి. క్రిస్మస్ మనదే అన్నావు, ఇప్పుడు న్యూ ఇయర్ కూడా మనదే. అండ్ ఐ థింక్ ది ఎక్సైట్మెంట్ హెజంట్ డైడ్ డౌన్. చూసిన వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, ఇంకా నాకు మెసేజెస్ వస్తున్నాయి, పెద్ద మెసేజ్లు పెడుతున్నారు. దట్ ఎక్సైట్మెంట్ హెజంట్ డైడ్ డౌన్. ఐ థింక్ సచ్ ఎ హెక్టిక్ ఇయర్ బీ ఏబుల్ టు అంటే చాలా స్ట్రెస్ఫుల్ ఇయర్ ఇది యాక్చువల్లీ, చాలా ఇన్ సో మెనీ వేస్ ఫర్ ఎవ్రీ వన్, నాట్ జస్ట్ ఫర్. సో అలాంటి ఒక ఇయర్ని ఇలా ఫినిష్ చేయడం దట్స్ ద బెస్ట్ ఫీలింగ్. నీ హౌ ఆర్ యూ ఫీలింగ్ రాహుల్? ఎందుకంటే యూ యాక్టెడ్ ఇన్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ అండ్ మధ్యలో కొంచెం బ్రేక్ కూడా వచ్చింది. చాలా బ్రేక్ తర్వాత ఆబ్వియస్లీ నీ డైరెక్షన్ దాంట్లో బిజీగా ఉండి మళ్ళీ అలా వెనక్కి యాక్టింగ్కి వచ్చావు శ్యామ్ సింగ్ రాయ్తో. అండ్ వచ్చిన ఫిల్మ్కి ఇంత అప్రిసియేషన్ నీ రోల్కి అందరూ మాట్లాడుతున్నారు. ఐఎమ్ షూర్ ఐ థింక్ సమ్ ఆఫ్ ద ఫిల్మ్స్ దట్ ఐ డిడ్ ఇన్ లీడ్స్ కూడా ఇంత అప్రిసియేషన్ రాలా. సో ఐ థింక్ ఇట్స్ ఆల్ అబౌట్ వెల్ రిటన్ క్యారెక్టర్స్. అదే కదా. అంతేగా. అండ్ ఎంతసేపు ఉన్నాం ఇది ఇట్స్ నాట్ ఇంపార్టెంట్, ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. దట్స్ ఐ కీప్ టెలింగ్. చాలాసార్లు అంటుంటాను. చాలా ఇప్పుడు జెండాపై కపిరాజు లాంటి సినిమాలో డబుల్ రోల్ చేశాను. చాలా కష్టపడ్డాను, కాళ్ళు కొట్టుకున్నాను. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా ఉంటాను. బట్ అది ఎవరు చూడలేదు, మనకి పెద్ద నాకెంత పేరు రాలేదు. అదే ఒక ఈగలో అరగంటే ఉంటా. కరెక్ట్, అంతే కదా. దాని ఈగ వల్ల నాకు ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా సరే, ఒక వేరే స్టేట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా చిన్నపిల్లల నుంచి అందరూ మలయాళం వెళ్తే ఈచ అంటారు, అటు తమిళనాడు వెళ్తే నాని అంటారు. సో ఒక మంచి ఫిల్మ్లో అబ్సల్యూట్లీ ఒక ఎలాంటి ఎంత లెంత్ ఉన్నా సరే ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అన్నది ఇంపార్టెంట్. ఐ థింక్ మనోజ్ రాయ్ became that for Shyam Singha. మా పేరెంట్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే చెప్తూ ఉంటారు, ఏంట్రా అప్పుడప్పుడు చేయొచ్చు కదా అంటే, నేను చెప్తా రైటింగ్ డైరెక్షన్ మధ్యలో అంటే ఛాన్స్ దొరకడం కష్టం. అంటే ఒక బ్లాగ్గా ఎవరికైనా డేట్స్ ఇవ్వాలంటే ప్రాబ్లం కదా అని చెప్తూ ఉంటాను. కాదు, ఒక సినిమా అప్పుడప్పుడు చేయరా అంటారు. సో లక్లీ దిస్ ఇయర్ ఐ హ్యాడ్ 2 releases. One was just a cameo. So this was like a proper supporting role లాగా కదా. సో దే వర్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ నాన్నకి ఎక్కడో సినిమా చూసే ముందే, వాళ్ళు సినిమా చూసి చాలా ఎమోషనల్గా ఫోన్ చేశారు, కానీ సినిమా చూసే ముందే నేను నాన్నకు ఒకసారి మన సెట్లో మేకప్ అంతా అయిపోయాక వీడియో కాల్ చేశాను. చూసాను నేను, అది ట్విట్టర్లో పెట్టి. నేను చెప్పలేదు, నేను ఫోన్ చేస్తున్నానని చెప్పలేదు ఆయనకి, ఊరికే వీడియో కాల్ చేసి ఆయన ఒక్క సెకండ్ ఏం అర్థం కాల. అండ్ దెన్ హీ గాట్ వెరీ ఎమోషనల్. అరే మా నాన్నలాగే ఉండవరా అని చెప్పి దే వర్ వెరీ వెరీ దే saw the film and they were very emotional. And like you said, it's about what you do in the time that you're there, no? So and for me it was very satisfying. నా కథ వినగానే రాహుల్ చెప్పినప్పుడు the one thing I understood was the screen time doesn't matter for this role. He has a part to play in the plot. He's integral to the plot. That I understood. ఒక తెలియని ఒక బిల్డప్, ఒక డ్రామా ఆ క్యారెక్టర్ వెనకాల కాన్స్టెంట్గా ఉంది. అండ్ బికాస్ హీఈస్ ద కనెక్షన్ టు ద ఈ ప్రపంచానికి ఆ ప్రపంచానికి ఉన్న ఒక కనెక్షన్ కాబట్టి ఇట్స్ వెరీ వెరీ. అండ్ ద ఫినిషింగ్ ఆఫ్ your character or the conclusion is one of the biggest highs in the theater. First day morning show, for that scene full claps, entire theater, because that is the scene where it is rounding off the whole thing. కదా ఇప్పుడు చాలా మంది చూస్తుంటారు కాబట్టి చాలా మందికి ఇలాంటి ఒక ప్రాబ్లంకి ఎలా కంక్లూజన్ ఇస్తారు, అసలు పాసిబుల్ కాదు కదా, ఏంటి ఆర్ దే గోయింగ్ ఇన్ అ రాంగ్ డైరెక్షన్. ఇప్పుడు చాలా మందికి సినిమా చూస్తున్నప్పుడు డౌట్ కూడా ఏంటంటే, ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా టు అడ్మిట్ లైక్ దిస్ సంథింగ్ లైక్ దిస్. ఇప్పుడు హీరోకి ఆబ్వియస్లీ పనిష్మెంట్ ఇవ్వలేరు, అలా అని చెప్పి ఏమైనా తప్పు చేస్తారా, ఇది ఈజ్ ఇట్ గోయింగ్ ఆఫ్ ట్రాక్ అని చాలా మంది డౌట్ పడిన వాళ్ళకి దట్ సీన్ ఆఫ్ యువర్. సమ్ పీపుల్ సైడ్ మీరు వచ్చి లాస్ట్లో నేనే విల్లన్ అని చెప్పి ఈ విల్ ఆఫ్ ఇస్తారేమో అనుకున్నా. నాకు యాక్చువల్లీ అది రాహుల్ చెప్తుంటే కూడా ఆ ట్విస్ట్ నాకు భలే నచ్చింది. అసలు ఓకే, సో దిస్ ఇస్ హౌ ఇట్స్ ప్రూవన్ ఇన్ ద కోర్ట్. అండ్ ఇట్స్ నథింగ్ టు బి ప్రూవన్ ఆల్సో. ఇంకా వన్స్ హీ సేస్ ఇట్స్ my own brother, he's the owner ante inka అది it's so well done. Correct. And very smartly done. Correct. I feel and the way you did makeup antane makeup వాళ్ళకి ఇచ్చేయచ్చు క్రెడిట్, కానీ వాయిస్ మాడ్యులేషన్ అండ్ ఆల్ దట్ you did a great job in dubbing. నాకు ఫస్ట్ నుంచి కూడా ఎవరైనా నిజంగానే ఓల్డ్ పర్సన్తో నీకు డబ్బింగ్ చెప్పిస్తే బాగుంటుందా ఇలా, నేను ఐ ఈవెన్ స్పోక్ టు రాహుల్, మన డైరెక్టర్ రాహుల్. ఎందుకంటే నీ వాయిస్ బాగా తెలిసినప్పుడు ప్రేక్షకులకి దాన్ని మార్చి చెప్తే కొంచెం అది ఆఫ్గా వేరేగా ఆక్వర్డ్గా ఫేక్గా ఉండే ఛాన్స్ ఉంది. ఇట్ డెంట్ సౌండ్ లైక్ అట్ ఆల్. ఇట్ రియలీ
కమింగ్ ఫ్రమ్ యూ హ్యూజ్ కాంప్లిమెంట్. నిజంగా నువ్వు ఓల్డ్ అయిన తర్వాత నీ వాయిస్ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ ఇట్ వాస్ వెరీ కన్విన్సింగ్. వెరీ హ్యాపీ. అండ్ ఐ థింక్ నాకైతే కథ నాకు రాహుల్ చెప్పినప్పుడు బిగ్గెస్ట్ అట్రాక్షన్ ఫర్ మీ వాజ్ దిస్. లుక్ ఆఫ్ బాగుంది, ఎప్పుడు చేయలేదు, ఇది బాగుంటది కదా అని. అండ్ మెయిన్ ఐ రిమెంబర్ యూ టోల్డ్ మీ ఆల్సో ఫస్ట్ లో వెళ్ళినప్పుడు I wanted to know the dynamics involved with. Correct. I want to know how it's done, how convincing it will look on screen. So it will also help for you when you conceive stories or some characters. నేను రాసుకుంటున్నప్పుడు ఇది ఒకవేళ దీనికి పొటెన్షియల్ ఉంటే స్క్రిప్ట్ లో అప్పుడు ధైర్యంగా చేయొచ్చు. దిస్ ఇస్ పాసిబుల్, దిస్ ఇస్ నాట్ పాసిబుల్ ఏంటని తెలుస్తుంది. అండ్ ఎంతవరకు పాసిబుల్ ఏంటి అన్నది కూడా ఒక చిన్న ఐడియా. And I thoroughly enjoyed it. Thoroughly. But hectic. Hectic, yes, but it was worth it. ద స్కేరీ పార్ట్ ఫర్ మీ వాజ్, మీకు గుర్తుందో లేదో, ఫస్ట్ డే ఆ గెటప్లో ఫస్ట్ డే చేసినప్పుడు, ఐ థింక్ దట్ వాజ్ మై ఫస్ట్ డే ఆల్సో కోర్ట్లో. ఒక 4-5 టేక్స్ తర్వాత రాహుల్ ప్రతి టేక్ తర్వాత బ్రో ఇంకొంచెం అంటున్నాడు. అదేంటి రాహుల్ సెన్సిబుల్ కదా, నేను ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాను ఇంకా కావాలంటున్నాడు, నాకు అర్థం కాల. ఐ థింక్ ఆఫ్టర్ అబౌట్ 5-6 టేక్స్ యూ అండ్ రాహుల్ లాస్ట్ మీ కమ్ టు ద మానిటర్ వచ్చి చూస్తే ఏం కనపడట్లా. ఇదేంటిది, నేను లోపల ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాను, బయట ఏం కనబడట్లేదంటే ఆ మాస్టర్ ఏమీ కనబడట్లేదు. లిటరలీ ఫుల్ ఆన్ అంటే డయల్ నేను 100కి పెంచి ఫుల్ ఓవర్ యాక్టింగ్ చేస్తే ఏదో ఇంత కదులుతుంది ఆ మాస్క్. లైక్ ఓకే ఇలా యాక్టింగ్ చేయాలి అది పెట్టుకొని. ప్రాస్థెటిక్ మేకప్లో ఉన్నప్పుడు రాహుల్ థాట్ చాలా లోపల నవరసాలు చూపిస్తున్నాడు రాహుల్, బట్ బయటకి ఏం కనపట్లేదు బికాస్ ఇట్స్ ఆల్. షాక్ అయిపోయా ఫస్ట్ టైం మానిటర్ చూసి. తెలియకుండా ఐ థింక్ ఇప్పుడు ఆ ఫేస్ మీద అది ఉండి ప్రాస్థెటిక్ అంతా ఉండి, I know you're restricted, but I think that restriction kind of helps you to get the body language right. Absolutely. No? Absolutely. Yeah. Definitely. What changes from ఇప్పుడున్న యంగ్ రాహుల్కి అప్పుడున్న దానికి, I think that restriction really helps. Definitely. To make it a lot more convincing. Definitely. నేను ఇదంతా యాక్చువల్లీ చిన్న హోంవర్క్ చేస్తుంటే రాహుల్తో డిస్కస్ చేస్తున్నప్పుడు అనుకున్నాను కొన్ని, లైక్ హౌ ఐవ్ నోటిస్డ్ ఓల్డ్ పీపుల్ ఈవెన్ బ్లింక్ స్లోలీ. Everything is effort for them, right? As we get older also we're realizing, I used to play 5 hours, 6 hours of tennis. Now 1 hour అంటేనే కొంచెం ఫట్. సో ఎవ్రీథింగ్ బికమ్స్ మోర్ డిఫికల్ట్. అండ్ వెన్ ఐ వోర్ దట్, ఇక్కడ కూడా వేసారు కదా మేకప్, సో ఈవెన్ బ్లింకింగ్ బికేమ్ డిఫికల్ట్. Very difficult. సో యాక్చువల్లీ దిస్ ఇస్ హెల్పింగ్ మీ. నేను ఏదేదో చేయాలనుకున్నాను. How did you manage food and all then? ఫుడ్ లేదు కదా, సో యూస్ టు స్టార్ట్ ఓన్లీ డ్రింక్స్. ఐ మీన్ యూ కెన్ ఓన్లీ హావ్ మిల్క్ షేక్స్. ఎన్నింటికి స్టార్ట్ చేసి ఎన్నింటికి అయ్యేది నీ మేకప్? సో వీ యూస్ టు స్టార్ట్ అరౌండ్ 3:30-4 in the morning and used to get done by 10-10:30. సో నాకు మార్నింగ్ లేదు అంటే around 6 hours, 5.5 hours, 6 hours. 7 hours of makeup. No, but enough of Manoj Roy. You tell me, I wanted to ask you. నాకు రాహుల్ కథ చెప్పినప్పుడు నాకేం కొత్తగా అనిపించిందంటే, అరే దిస్ ఇస్ అ వెరీ వెరీ reincarnation అనేది ఇట్స్ అ వెరీ వెరీ మాసీ genre. There is a certain inherent suspension of disbelief involved. అది suspension of disbelief ఉంటేనే we can go into the theatre. If you come and ask me, if you come and tell me, నేను Nani, you are reincarnated, you are this person in last time, నేను నమ్మను. Right. బట్ రాహుల్ కేమ్ అండ్ టోల్డ్ మీ ద స్టోరీ. ఇప్పుడు నమ్మని నాకే కదా చెప్పారు, కానీ ఒక కథగా నమ్మాలనిపించే ఒక కథ. రీఇన్కార్నేషన్ అన్నది మన ఇండియాలో, మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ మనం నమ్మామా, ఒకటే మనం నమ్మామా లేదా అని పక్కన పెడితే, రీఇన్కార్నేషన్ అనే కథ మనకు నచ్చుతుంది. వీ వుడ్ లైక్ టు సీ దట్ కైండ్ ఆఫ్ ఇమోషన్, బికాస్ దట్ ఒక పునర్జన్మ మళ్ళీ పుట్టడం అనేదే ఒక తెలియని హై ఇచ్చే ఒక. I love that genre. I love that. If it's done well, I love that genre. For me, what was interesting was రాహుల్ లాంటి ఫిల్మ్ మేకర్, రాహుల్కి ఉన్న సెన్సిబిలిటీస్కి ఈ స్టోరీకి నాకు నరేషన్ చెప్పినప్పుడు ఐ సెడ్ ఐ లవ్ ద స్టోరీ అండ్ ఐ రియలీ లైక్ రాహుల్ ఇప్పుడు కాదు, లైక్ ఆల్మోస్ట్ 5-6 years బ్యాక్ ఆర్ బ్యాక్ స్టోరీ ఇస్ దట్ అప్పుడెప్పుడో వచ్చి నాకు రాహుల్ అప్పుడు ఒక కథ చెప్పారు. అండ్ దెన్ ఈవెన్చువలీ వీ కుడెంట్ ఫైండ్ అ ప్రొడ్యూసర్ ఫర్ ఇట్ అట్ దట్ పాయింట్. ఇట్ వాస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. వీ కుడెంట్ గెట్ ఇట్ మేడ్. సో ఐ నోట్ రాహుల్ ఫ్రమ్ దట్ టైమ్. సో ఐ నో సెన్సిబిలిటీస్, ఐ నో ద వెరీ సెన్సిబుల్ గై. సో రాహుల్కి రీఇన్కార్నేషన్ జానర్కి ఇదేం మ్యాచ్ది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ నాకు క్యూరియాసిటీ ఏముండిందంటే, షూట్కి వచ్చేదాకా ఈ సినిమా రాహుల్ ఏ మీటర్లో తీస్తాడు, ఏ మీటర్ పట్టుకుంటాడు. బికాజ్ రాహుల్ సెన్సిబిలిటీస్ ఏమో కొంచెం రియల్ బట్ కమర్షియల్, ఈ సినిమా ఏమో ప్రాపర్ అవుట్ దేర్ మసాలా. సో ఇప్పుడు ఈ సినిమా ఏ మీటర్లో ఉంటుందో క్యూరియాసిటీ ఉంటుంది. Then I think when I saw the first teaser, I was mind blown. I was like, wow, oh, so this was going to be the meter. He treated it very, very poetically, which was the best part about it. And నాకు స్క్రిప్ట్ చెప్పి నాకు డైలాగులు ఫస్ట్. What was your reaction? That's what I wanted to ask. అంటే నాకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు నాకు బాగా నచ్చేసింది. ఇట్ హ్యాడ్ ఆల్ ద హైస్ అండ్ యూనో
కావాల్సిన ఎమోషన్ అంతా ఉంది. బట్ ఆఫ్టర్ వి ఓకేడ్ ఇట్ ఒక 2 నెలలకి నాకు స్క్రిప్ట్ పంపించారు చదవమని. చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వీఆర్ స్టెప్పింగ్ ఇన్ టు అ కంప్లీట్ న్యూ జానర్. ఎలాంటి జానర్ అంటే విచ్ ఈస్ అ వెరీ గుడ్ మిక్స్ ఆఫ్ క్లాస్ అండ్ మాస్, లైక్ సంథింగ్ విచ్ ఈస్ వెరీ సెన్సిబుల్, ఎవ్రీ లైన్ ఎవ్రీథింగ్ ఫీల్స్ లైక్ దే ఆర్ రియల్ పీపుల్, బట్ ద బ్యాక్ స్టోరీ అండ్ ద బిగ్గర్ స్టోరీ ఈజ్ రీఇన్కార్నేషన్. సో ఇట్స్ అ వెరీ గుడ్ కాంబినేషన్. మనం ఇప్పుడు దాకా మనం చూసిన ఫిల్మ్స్ ఏంటి, రీఇన్కార్నేషన్లో జనరల్గా ఇప్పుడు మగధీర లాంటిది, ఇంకోటి లార్జర్ దెన్ లైఫ్, ఎక్స్ట్రీమ్లీ లార్జర్ దెన్ లైఫ్, అంటే గుర్రాలు యుద్ధాలు, హెలికాప్టర్ నుంచి పడి, ఇది ఆ సినిమా కాదు. అండ్ ఈవెన్ ఇన్ ఈగా రాజమౌళి గారు మేడ్ ఎన్ ఈగా లార్జర్ దెన్ లైఫ్. He took a house play and made a mass hero out of the house play. అయితే అలాంటిది ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఆ హై ఉంటూనే, ఏది ఒక రీఇన్కార్నేషన్లో వచ్చే ఒక హైని ఉంటూనే కాన్స్టెంట్గా ఒక చిన్న బిలీవబుల్ టోన్లోకి తీసుకెళ్ళిపోయి పాత్రల్ని కానీ క్యారెక్టర్స్ని కానీ అన్నింటిని తీసుకెళ్ళడం, ఐ థాట్ ఇట్స్ అ గ్రేట్ కాంబినేషన్. ఎప్పుడైతే స్క్రిప్ట్ చదివానో, ఇఫ్ ఐ థాట్ ఆ మూమెంట్కి నేను ఒక సినిమా చూస్తున్నాను మైండ్లో చదువుతున్నప్పుడు, ఇది కనుక టెక్నీషియన్స్ అందరూ కలిసి అటు ఆర్ట్ సైడ్ నుంచి, ఇటు మ్యూజిక్ సైడ్ నుంచి, అటు ఎడిటింగ్ సైడ్ నుంచి, అటు సినిమాటోగ్రఫీ సైడ్ నుంచి అందరూ కనుక పుల్ ఆఫ్ చేయగలిగితే దిస్ విల్ బికమ్ అ వెరీ స్పెషల్ ఫిల్మ్ అని అనిపించింది అప్పుడు. కానీ మనకి భయాలు ఉంటాయి కదా వెళ్ళేదాకా. సో యూ డిడ్ంట్ హ్యావ్ ఎనీ ఫియర్స్? No, అదే ఐ హ్యాడ్ అ ఫియర్ ఆఫ్ రీచింగ్ దేర్. మై ఎక్స్పెక్టేషన్ ఆన్ ద స్క్రిప్ట్ వాజ్ హై, సో ఐ హ్యాడ్ అ ఫియర్ ఆఫ్ విల్ వి రీచ్ దేర్, వాజ్ ద ఫియర్. అండ్ వన్స్ ఐ స్టార్టెడ్ షూటింగ్, then day by day that fear went down. Full credit to you. I think it is very difficult to visualize this film in your head and say okay. I've seen, but the film finally which came out was much better than what I visualized. I think all of us. మనం మాట్లాడుకున్నాం కదా, షూట్ లో కూడా మాట్లాడుకున్నాం, అరే ఇదేదో బాగుంది కదా అనుకున్నాం మనం అప్పుడు. And that feeling was there for every scene. Right. Which only happens when అందరం ఒక పేజ్లో ఉండి అందరూ సినిమాని నమ్మినప్పుడు మాత్రమే ఆ పాసిబిలిటీ. ఇప్పుడు ఎవరైనా ఏ ఒక్క టెక్నీషియన్ అయినా సరే నా పని నేను చేసుకుని వెళ్ళిపోతాను అనుకుంటే ఈ అవుట్పుట్ పాసిబుల్ కాదు. కరెక్ట్. అండ్ దానికి క్రెడిట్ అటు సాను సార్కి కానీ, ఇటు అవినాష్కి కానీ, మికీకి కానీ, ఆల్ ఆఫ్ దెమ్ రియలీ ఓన్ ద ఫిల్మ్. నా సినిమా అని పనిచేశారు. ఎవ్రీబడి, యాక్టర్స్ ఆల్సో, కాస్టింగ్ న్యూ కానీ, పల్లవి కానీ, కృతి కానీ, మురళీ శర్మ గారు కానీ, ప్రతి చిన్న రోలు పెద్ద రోలు అని కాకుండా అందరూ ఇది నా సినిమా కరెక్ట్ అని ఫీల్ అయినప్పుడే ఐ థింక్ దట్ కైండ్ ఆఫ్ ఒక అవుట్పుట్ అన్నది పాసిబుల్. అండ్ దట్ వైబ్ వాజ్ దేర్ ఆన్ ద సెట్. అంటే ఐ థింక్ చాలా మంచి వాళ్ళు కలిసి పని చేస్తే ఇలానే ఉంటుందేమో, కానీ ఇట్ వాస్ genuinely చెప్తున్నాను, it was one of those sets that I loved waking up in the morning and coming to. I was like, because Nani is a very sweet, positive person on the set, and Pallavi is such a warm human being. She's lovely to work with. Kriti is this sweetheart, and then Rahul is such a comfortable guy to work with. He makes all his actors very comfortable. Sanu garu ayana prapanchala ayana untaru happy ga, hi bro ade antaru. So it's like very nice positive vibe we had on the set. And when the vibe is like that, it reflects in the output, I feel. Correct. It genuinely reflects on the vibe. That's absolutely true, bro. Ade magic on నాకు తెలియదు. When everybody on the set loves waking up in the morning and coming to the set, it shows on screen. It shows on screen. It clearly shows on screen. The audience get to see it. Correct. అంటే మనం వాళ్ళకి ఎలా తెలుస్తుందని అనుకోవచ్చు, దే విల్ ఫీల్ ఇట్. అబ్సల్యూట్లీ. చాలాసార్లు నేను వెన్ ఐ టాక్ అబౌట్ ఆడియన్స్, మనకి ఏమనిపిస్తుంది, చాలామందికి మనం లొకేషన్లో కొన్ని చిన్నవి కూడా కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటాం. అప్పుడప్పుడు కొంతమంది అంటారు ఇది చూస్తారా సార్, ఎవరు చూడరు అంటారు. కరెక్ట్. వాళ్ళకి చాలాసార్లు నేను చెప్తానంటే ఇది అని చూడరేమో, కానీ ఇది చేయడానికి మనం పెట్టిన ఎఫర్ట్ ఉంది చూసావా, అది సబ్ కాన్షియస్గా వాళ్ళని రీచ్ అవుతుంది. 100%. 100%. That wholesome experience that will be diluted when these little things don't fall in place. And they will not know exactly what it is, but they will feel it. Absolutely. The reason they will love a film is because everything did reach them. Absolutely. So I said ఇది కనిపిస్తుందా ఇది కనపడదా అని ఆలోచించకుండా just give our 100% every day, every shot. They can feel it that he did his 100%, and that's the most important thing is what I remember when we were shooting that court scene, there were like some 15 artists. Murali Sharma garu, Madonna was there, you were there, I was there, Leela Samson, Subhalekha Sudhakar garu, and Kriti, Abhinav was there, Kriti was there. And typically ఒక హాఫ్ డే ఒకరి మీద షార్ట్ ఒకరి మీద బ్లాక్ ఉంటే ఆ హాఫ్ డే వాళ్ళందరూ బ్యాక్గ్రౌండ్లో ఉంటారు కానీ వాళ్ళకేం వర్క్ ఉండదు. బట్ ఐ నెవర్ వన్స్ saw anybody get irritated. Everybody was relaxed, everybody was having fun. Usually అలాంటి సెట్స్ అంతమంది క్యారెక్టర్స్ ఉంటే
ఒక 4-5 hours మనకి షార్ట్ లేదు, ఊరికే అవుట్ ఫోకస్లో ఉన్నట్టే ఎవరైనా కొంచెం లైట్గా ఇరిటేషన్ స్టార్ట్ అయ్యింది. అసలు ఒక్కసారి మన సినిమాలో చూడలేదు. ఎవ్రీబడి వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ అదర్ పీపుల్ షార్ట్ ఆల్సో, లైక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ద స్టోరీ. దే వర్ లైక్ ఇంట్రిగ్డ్ బేసిక్లీ. ఐ థింక్ దట్ హ్యాపెన్స్ వెన్ కొన్నిసార్లు కుదురుతాయి అంతే. అలా మంచి వాళ్ళు కలిసి పని చేస్తే అదే జరిగింది ఈ సినిమాలో. అండ్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ గురించి చెప్పాలి, మన ప్రొడ్యూసర్. ఆయన అసలు ద బెస్ట్ ప్రొడ్యూసర్ జెమ్. ఆయన అయ్యో జెమ్. ఐ థింక్ అయ్యో వెరీ ఫ్యూ టైమ్స్ డూ సీ ప్రొడ్యూసర్స్ వేర్ ఎందుకు ఇది చాలు అనే ప్రొడ్యూసర్స్ చాలా మంది ఉంటారు. నేను ఒకసారి చచ్చా ఏమైనా చేయండి, కంఫర్ట్ చూసుకోండి అయినే చెప్తారు, కంఫర్ట్ చూసుకోండి, కంఫర్టబుల్గా ఉంచండి, ఆ టైప్ అయినా. సో జెమ్ అసలు నాకు ఈ సినిమా మంచి పేరు వచ్చిందంటే ఐఎమ్ సో హ్యాపీ బికాస్ వీ నీడ్ ప్రొడ్యూసర్స్ లైక్ హిమ్ ఇన్ తెలుగు సినిమా. 100%. ఎప్పుడు కూడా నాతో కానీ రాహుల్తో కానీ నాకు సూపర్ హిట్ కావాలో బ్లాక్ బస్టర్ కావాలని ఎప్పుడు అడగల. మంచి సినిమా కావాలి సార్. నాకు కూడా చెప్పేవారు ఈ సినిమా మంచి సినిమా అయితే చాలండి నాకు సినిమా కాదు. సో ఆయన ఫస్ట్ డే రిలీజ్ రోజు ఆయన కళల్లో నీళ్ళు తిరిగి మా షో అయిపోయి బయటకు వచ్చేటప్పటికి ఎమోషనల్ అయిపోయారు. ఆయన చూసిన వెంటనే నాకు సరే ఒక ప్రామిస్ హ్యాస్ బీన్ డెలివర్డ్ అన్న ఒక ఫీలింగ్ వచ్చేసింది. సో ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ ఫీలింగ్ అబౌట్ మేకింగ్ గుడ్ ఫిల్మ్, వెన్ ఎంటైర్ టీమ్ ఈస్ హ్యాపీ అండ్ ఇట్ షోస్ ఇన్ దర్ ఐస్ అండ్ ఇట్స్ ద వెరీ వెరీ గుడ్ ఫిల్మ్ మోర్ దెన్ ఎనీథింగ్. ఇప్పుడు మనం వేరైన జనరేషన్ వేరే అందరూ ఇంక్లూడింగ్ సోషల్ మీడియా ప్రేక్షకులు వీళ్ళందరూ కూడా ఫస్ట్ డే నంబర్లు, సెకండ్ డే నంబర్లు ఇవన్నీ కాదు నిజమైన రెస్పెక్ట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ అది ప్రతిరోజు ప్రతి ఫ్రైడే వచ్చే ఒక మ్యాటర్ కాదు. అది ఎప్పుడో వస్తాయి కొన్ని సినిమాలు, ఒక జెర్సీ కానీ, శ్యామ్ సింగ్ కానీ, ఇప్పుడు ఎన్నో గొప్ప సినిమాలు మన తెలుగులో మహానటి కానీ ఈ సినిమాలన్నీ ఒక ఆ సినిమాలో పనిచేసిన ఒక ప్రతి టెక్నీషియన్కి ప్రతి యాక్టర్కి ఒక రెస్పెక్ట్ తెచ్చి పెడతాయి చూసారు. దాని ముందు ఏది వాటిని కొలవకూడదు, మిగతా వాటిలో లెక్కల్లో వేయకూడదు. సో వెంకట్ గారిని అప్పటి నుంచి చూస్తుంటే తెలియని మా అందరికి కూడా అంటే ఇంతకాలం ఇంత బాగా మా టీం అందరినీ చూసుకున్న వెంకట్ గారు హ్యాపీగా చూస్తుంటే ఇట్ కేమ్ ఫుల్ సర్కిల్ అనమాట. ఓకే వీ హ్యావ్. No, I am so glad you took this film to him and I'm so glad Niharika debuted with this film. Yeah. I think Niharika what a film to debut. Yeah. Niharika is here to stay and ilanti producers asalu they shouldn't go away anywhere. They should be in Telugu cinema. We need them. Yes. So that was very nice. So coming to all the people that we worked with on the set, the rest of the cast. Yeah. Pallavi, Meeru, you already know how big a fan of Pallavi I am. And you told me. For the first time to work with her is when I realized why I like her so much on screen. I was like, oh, so this is why everybody loves her on screen. Yeah, that persona goes into onto screen also. Correct. And it's just, she's such a warm-hearted, sweet person. Yeah. But the minute there is a shot, her eyes are so in the moment. I mean, అది నాకు మన ముగ్గురు కలిసి చేసిన ఒక్క సీనే, దట్ ఈస్ ది ఓన్లీ సీన్ ఐ గాట్ టు డూ విత్ పల్లవి. బట్ ఐ రిమెంబర్ నేను బెల్ కొట్టగానే పల్లవి ఓపెన్స్ ద డోర్ అండ్ జస్ట్ ద వే షీ లుక్డ్ ఎట్ మీ. సడన్లీ నాకు పల్లవి వల్ల ఎంత మర్చిపోయాను, సడన్లీ రోసి మాత్రమే కనిపించింది నాకు. ఫెంటాస్టిక్. సో యు ఆర్ డూయింగ్ యువర్ సెకండ్ ఫిల్మ్ విత్ హర్ అండ్ ఈవెన్ ద ఫస్ట్ ఫిల్మ్ వాజ్ more masala meter, but this film was a proper love story. And I think clearly asalu Rosi and Shyam ni andaru own cheskunnaru. So I really believe acting is reacting. So when our co-star is very good, that it betters our performance. No doubt. I really believe in that. అందుకని like you must have felt that ఇప్పుడు ఆ షాట్లో నువ్వు చూసావా ఇప్పుడు when she is being Rosie, it helps you to be more Manoj. అంతే కదా. ఐ రియలీ బిలీవ్ ఇన్ దట్. అంటే నాకు శ్యామ్ రోజీది ఇప్పుడు అందరూ ఎంతగా అసలు వాళ్ళ ఇంకా కావాలి మాకు శ్యామ్ రోజీ ఇంకొన్నుంటే బాగుండేది అనిపించింది ఇలాంటివన్నీ చెప్తున్నారంటే దానికి కారణం వాళ్ళిద్దరు కలిసి ఫ్రేమ్లో ఉన్న ప్రతి సీను అంత బ్యూటిఫుల్గా వర్కౌట్ అవుట్. కరెక్ట్. అండ్ I think you must have helped her be Rosie more and she must have helped you be Shyam more. No, where I was when I in every frame when I started believing that she is Rosie, automatically the Shyam element is getting better and better in me. Correct. So and I'm sure it's the same for her. The more you believe in Shyam, the more she starts feeding off that energy. So I think that is the reason even MC appudu kuda ma iddariki majlo 4 scenes unnai, even though it is a very mainstream commercial film. I still remember ఆ సినిమా మొత్తంలో చాలా మందికి ఫేవరెట్ సీన్స్ అవి. కరెక్ట్. మేము ఇద్దరం ఉన్న సీన్స్. అండ్ ఈసారి అప్పుడే అనుకున్నాను నేను పల్లవి ఈసారి కనుక సినిమా కలిసి చేస్తే
ఇట్ షుడ్ బి సంథింగ్ వెరీ అవే ఫ్రమ్ దిస్, రైట్. సంథింగ్ మోర్ ఇంటెన్స్, మోర్ రియల్ అండ్ మోర్ ఇంపాక్ట్ఫుల్ అనుకున్నాం. అండ్ దెన్ పర్ఫెక్ట్లీ శ్యామ్ సింగ్ రాయ్ అలాగే కుదిరింది ఇద్దరికి. ఐ థింక్ శ్యామ్ సింగ్ రాయ్ తర్వాత ఇంకా ఇంకొకసారి మేము మళ్ళీ కలిసి చేస్తే ఎలాంటిది చేయాలనేది ఇట్ షుడ్ బి ఈవెన్ బెటర్. సో ఇట్స్ బిగ్గర్ బాధ్యత. ఎవ్రీవన్ ఐ థింక్ and you two make a lovely couple. I mean, on screen there's just something there. ఏదో ఉంది, there's clearly a clash. In the best way possible, there's a clash of personalities where the dynamic is very nice. Very nice, yeah. ఏదో ఉంది. So I really hope you guys make amazing films together. together. I think we both as one, I think that Shyam Rosie element has went out anta strong ga velataనికి కారణం there is some nice sync. The reaction rate or something is there's a nice match of దానికి లెక్కలు చేయలేము. It's an X factor where you just feel it. You don't know what exactly. I also if I also try to understand, I don't know what ఫార్ములా పెట్టి అది కన్స్ట్రక్ట్ చేయలేము. కాదు, it works అంతే. Yeah. So I think mainly నాని అంటేనే తెలుగు ప్రేక్షకులకి ఏంటి, వెరీ వెరీ రిలేటబుల్, వెరీ ఎండియరింగ్. And Pallavi has the same, exactly the same so thing, yeah. sort of I think that two people coming together with that same vibe, I think is a very, it complements each other and then also it complements the Pallavi exactly అదే కదా, పక్కింటి అమ్మాయి, perfect. they relate to her, they love her. What is ప్రేమంలో కూడా everybody saw Pallavi and thought I want a girlfriend like her or I have a girlfriend like her. Correct. So that was the relatable level అన్నమాట. So అందుకే I think it's a celluloid couple made in heaven, and I hope you guys do lots of films together. hopefully, but మీరు చెప్పినట్టు దీనికన్నా నెక్స్ట్ సినిమా ఇంకా బెటర్ ఉండాలి. దానికన్నా అలా దాటుతూ వెళ్ళాలి. అది మామూలు విషయం కదా, పెద్ద జాబ్ అది. కానీ అలాంటి కథలు రావాలి అంతే కదా. కృతి రెండో సినిమానే. అండ్ అంత లక్కీ చామ్ ఆల్రెడీ లక్కీ చామ్ ఆల్రెడీ ఫస్ట్ ఫిల్మ్ బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ ఒక పెద్ద బ్లాక్ బస్టర్, ఎండ్ ఆఫ్ ద ఇయర్ మళ్ళీ ఇంకో పెద్ద బ్లాక్ బస్టర్. వాట్ ఎ స్టార్ట్ ఫర్ హర్. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ 4 films వచ్చేస్తుంది ఇప్పుడు. ఐ థింక్ ఆల్రెడీ ద బిజియెస్ట్ హీరోయిన్ అండ్ ఐ కెన్ సీ వేర్ షీల్ బి 100%. No doubt about it. I remember when I came back and joined shoot, I couldn't see her the same way. సడన్ గా ఒక చిన్న రెస్పెక్ట్ పెరిగిపోయింది. అమ్మ తల్లి బాగున్నావా, వాట్ హ్యాపెండ్? నో యువర్ అమేజింగ్. I couldn't believe it's the same girl on screen. I didn't think such a small young girl seemed very sweet, had that kind of an emotional range in her. So it was like, wow. It was a surprise for all of us also. Even మురళీ శర్మ గారు నేను ఒక రకంగా నాకు ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ మాకు ఒక జర్నీ ఉంది నాకు మురళీ శర్మ గారికి. ఆయన సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది భలే భలే మగాడైతే. తర్వాత ఆయన నెక్స్ట్ వీక్ హిట్ నిన్ను కోరి, ఆ తర్వాత దేవదాస్లో యాక్ట్ చేశారు. అండ్ ఇప్పుడు శ్యామ్ సింగ్ రాయ్లో ఈ రోల్ కానీ నా ప్రొడక్షన్లో హిట్లో యాక్ట్ చేశారు. సో కాన్స్టెంట్గా ఎప్పుడు ఆయన ఏదున్నా సరే, నా సినిమా ఉన్నా సరే ఒక విష్ చేస్తుంటారు, వాయిస్ బయట పంపిస్తారు. ఈజ్ వెరీ వెరీ ఫాండ్ ఆఫ్ మీ అండ్ ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ హిమ్. Just to look at him, he is doing 10 films or 20 films or simultaneously, but each film lo he'll try to bring in something new with the body language. He's a kid that way, very enthusiastic and ఒక mannerism ఏదో ఆలోచించి పెట్టుకుంటారు. వీడు ఇలా మాట్లాడేది బాగుంటుంది, కళ్ళజోడు ఇక్కడికే ఉంటే బాగుంటుంది. He will think about what to do with his costumes, with his body language, with his diction, with ఏమైనా యాక్సెంట్ లాంటిది. సో ఇప్పుడు హీరోలకి ఒక సినిమా తర్వాత ఒక సినిమా చేసే హీరోలకి అలాంటివి చేస్తే చేయడానికి ఒక మోటివేషన్ ఉంటుంది. 20 సినిమాలు చేసినప్పుడు కష్టం. 20 చేసినప్పుడు ప్రతి రోల్ని కొత్తగా ప్లే చేయాలనే ఒక తాపత్రయం ఉండటం చాలా గ్రేట్ క్వాలిటీ. అందుకే ఆర్టిస్ట్ లైక్ హిమ్ విల్ నెవర్ బికమ్ స్టేల్, నెవర్. అండ్ దట్ ఇస్ వై ఆయన ఇప్పుడు ఒక లవ్వింగ్ ఫాదర్ రోల్స్, ఈ లాయర్ రోల్స్ చేస్తున్నారు. ఒకప్పుడు బాగా సైకో కిల్లర్ రోల్స్ ఇవన్నీ చేశారు. ఏ రోల్ చేసినా సరే అంతగా దాంట్లోకి పర్ఫెక్ట్గా ఒదిగిపోతున్నారు. కాబట్టి ఐ థింక్ వీ విల్ యాక్సెప్ట్ హిమ్ ఆల్సో. ఆడియన్స్గా కూడా అలాంటి రోల్స్ చేస్తారు, ఇలాంటి రోల్స్లో చూడలేకపోతున్నా ఉండదు. ఏ రోల్ చేసినా సరే దే విల్ ఫీల్ కరెక్ట్. నాకు రిలీజ్ ముందు మేము ప్రమోషన్స్ చేస్తున్నాం, పల్లవి ఇంకా సినిమా చూడలేదు. నేనేమో సినిమా చూస్తాను. సినిమా చూసి నేను చాలా ఫుల్ కాన్ఫిడెంట్గా సౌండ్ అవుతున్నాను ప్రతి ఫంక్షన్లో, ప్రతి ఇంటర్వ్యూలో. పల్లవి కూడా నా పక్కన ఉంటుంది. పల్లవి చెప్తుంది సినిమా చూడండి చాలా కష్టపడ్డాం, బాగా చేసాం అంతా. కాన్స్టెంట్గా నీ కాన్ఫిడెన్స్ చూస్తే నా కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. నిజంగా బాగుందా సినిమా, నిజంగానే బాగుందా అని డౌట్లు. అయితే నీకు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు ఈక్వల్గా నచ్చినాయి. నాకు ప్రతిసారి పల్లవిని కలిసినప్పుడల్లా
వాట్ యూ థింక్ ఇట్స్ రియలీ వర్కింగ్ I can imagine. తగ్గ డౌట్లు ఓకే నేనైతే పల్లవి నిజంగా చాలా బాగా వచ్చింది బ్రహ్మాండంగా నేను చెప్తూనే ఉన్నా. సో ఫస్ట్ డే మార్నింగ్ షో థియేటర్లో వెనకాల ప్రసాద్స్లో ఆ చిన్న గ్యాప్లో కట్టిన పక్కన నుంచొని ఉంటే మాకు ఇలా చిన్న ప్లాస్టిక్ కుర్చీలు ఏమని చెప్పాను ఎవరికి ఉన్నామని తెలియకూడదు ఆ లెట్ దెమ్ ఎంజాయ్ ద ఫిల్మ్ అని. అండ్ పల్లవి నేను ఆ ప్లాస్టిక్ కుర్చీల మీద కూర్చున్నాం. సో అప్పుడు స్టార్టెడ్ రియాక్టింగ్ ఓకే ఐ గోట్ గూస్ బంప్స్ అంటుంది చూసి. అండ్ దెన్ షీ గేవ్ మీ వన్ హగ్ ఫుల్ ఇమోషనల్. షీ బికమ్ ఫైనలీ షీ బిలీవ్ దట్ ద ఫిలిం డిడ్ టిల్ దట్ మూమెంట్ షీ హ్యాడ్ డౌట్స్. రైట్ ఉందా బాగానే వచ్చిందా ఇస్ ఇట్ ఆల్ ఫీలింగ్ ఇన్ ఒక ఫ్లోలోనే ఉందా ఎక్కడైనా డౌట్ ఉందా అని. లైక్ ఇంకా డౌట్ లేపి ఆ టైం అయిపోయింది. ఎంజాయ్ ద ఫిల్మ్. No, but like I said, I think that is the quality. దానివల్లే they will keep improving each film. I have no doubt about it. Fantastic performance because of that. Do you like seeing yourself on screen? Like I hate seeing myself on screen. I can't see myself. I used to like, I'll always say, "Bye, enta worst chesani shot better." I like seeing the audience reaction. Right. Yeah, and only happens on till that release day morning show. After that I don't watch. Yeah, if you don't like seeing yourself on screen, నేను ఒప్పుకోను అసలు. I mean, talented people like you should at least have that much confidence. I don't like I like the idea of seeing and understanding if this will be liked or not. It's an exciting process to gauge that. అంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఆబ్వియస్లీ పోస్ట్ ప్రొడక్షన్లో డిఫరెంట్ ప్లే చూస్తాం చాలాసార్లు చూస్తాం. if I start telling myself I can't see, then I won't be able to better it or I won't be able to think about what can be better. Correct. So ఇప్పుడు ఈవెన్ ఫస్ట్ డే మార్నింగ్ షో వెళ్తాయి కదా స్క్రీన్ వైపు చూడండి అసలు. రైట్. ఆడియన్స్ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి ఎవరైనా వెళ్తున్నారా కొంచెం ఎవరైనా రెస్ట్లెస్ ఎవరైనా బయటకు వెళ్ళిపోతున్నారు ఫోన్ మాట్లాడుతూ ఐ బికమ్ రెస్ట్లెస్. I know, right? అరే సినిమా చూడండిరా బై. There's a very important scene coming up. అరే ఇంపార్టెంట్ సీన్ కరెక్ట్ ఇప్పుడు వెళ్తున్నానని చెప్పి I get very restless. So yeah, that kind of things happen. Get that feeling after 2 years. 2 సంవత్సరాలు మనందరికీ ఒక పాజ్ బటన్ నొక్కినట్టు. ఆఫ్టర్ దట్ ఫైనలీ మన సినిమా మనమే వెళ్ళి థియేటర్లో చూడడం చూసి అండ్ దానికి ఇంత రెస్పాన్స్ వచ్చి ఇంత ప్రేమ దాదాపు ఐ థింక్ I couldn't have asked for a better ending to this year. So I am very very happy relieved. We all should be and the entire team. I want to thank the team చాలాసార్లు థ్యాంక్స్ చెప్పాం మిక్కీకి సానుకి అవినాష్కి రాహుల్కి అండ్ యాక్టర్స్ టీమ్ అందరూ కూడా. ఐ థింక్ ఎనీ గుడ్ ఫిల్మ్ ఇస్ సత్యదేవ్ గారు సార్ బాగుంది నాకు ఫోన్ చేస్తూనే ఉంటారు. రైట్ సత్యదేవ్ గారు. క్రిస్మస్ మాత్రమే మందే అని స్టార్ట్ చేసిన మన శ్యామ్ సింగ్ రాయ్ న్యూ ఇయర్ కూడా మందే అయిపోయింది అంతే. అండ్ ఫర్ దాట్ థ్యాంక్స్ టు ద ఆడియన్స్. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇలాంటి పరిస్థితుల్లో కూడా తెలుగు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ అక్కడ తర్వాత పుష్ప శ్యామ్ సింగ్ రాయ్ ఏ సినిమా వచ్చినా సరే ఇంత ప్రేమ ఇంత ఆదరణ చూపించారు. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ ప్లాన్స్ ఏంటి? అసలు నాకైతే ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది. సో ప్లాన్ లేదు, వర్కే ప్లాన్ అంతే. బట్ ఐఎమ్ హ్యాపీ. 2 సంవత్సరాలుగా పెద్దగా వర్క్ చేయకుండా ఇప్పుడు ఫైనల్లీ వర్క్ చేయగలుగుతున్నాం అంటే ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. ఇప్పుడు వాళ్ళు ఈ లాక్డౌన్లో ఎన్నిటి తర్వాత వర్క్ చేయడం అంత ఒక అదృష్టం ఇంకోటి లేదు. మా నాన్నగారిని చూసి ఒకటి నేర్చుకోండి, బీ కైండ్ టు పీపుల్. హీ ఈస్ ఆల్వేస్ వెరీ స్వీట్ టు పీపుల్ అండ్ ఐ థింక్ దట్ కైండ్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద వరల్డ్ టుడే. సో ఎవరినైనా ఎటకారం చేసే ముందు అంటే ఒక లైన్ దాకా హ్యూమరస్గా ఎటకారం చేస్తున్నావు అంటే పర్లేదు, కానీ బీ కైండ్ టు పీపుల్, బీ నైస్ టు పీపుల్. ఐ హవ్ నెవర్ సీన్ నాని బీ రూడ్ టు ఎనీబడి అండ్ దట్స్ హౌ యూ షుడ్ బీ. And that is why he's everybody's sweetheart. All of us love him. And I think that's what I think everyone will tell about you. You're just saying this about me, but I think everyone say obviously Rahul is the sweetest ani. And I think only industry ki maatrame kada. I think through Twitter unkoti already even the public knows that you are a sweetheart. So malli nenu cheppalsina avasaram ledu. I just hope we can all be kind to each other. Yes. And I think that's the one thing the last 2 years have taught me. Yeah. Unna time lo let's spread smiles. On that note, wish you all a very very happy new year from team Shyam Singha. Yes, happy new year everybody.